ఇంత వేకునే మీ మధ్యకి రావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మరి మానవులుగా మనందరి కొరకే చేసిన ఒక ఉన్నతమైన కార్యాన్ని మీకు తెలియచేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ మీరు అనుకోవచ్చు యేసు ప్రభుకి మాకు సంబంధం ఏంటనే ఆలోచన ఇక్కడ ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే మన పైన ఆకాశాన్ని, మన కాళ్ళ కింద ఉన్న భూమిని, మనం పీలుస్తున్న గాలిని, మనం త్రాగుతున్న నీరుని, అలాగే మనం అనుభవిస్తున్న యొక్క సకల ప్రకృతిని అంతటిని కూడా ఆయన కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఒక తండ్రి లేదా ఒక తల్లి ఇంట్లో ఉన్న బిడ్డలందరి కొరకు ఎలాగైతే ఆలోచన చేస్తారో, ఒక ప్రేమించే తండ్రి ప్రేమించే తల్లి బిడ్డలందరి యొక్క క్షేమం కొరకు ఆలోచించేయడమే కాకుండా వారి కొరకు ఎలాగైతే కష్టపడి మరి వారి కొరకు పనిచేస్తారో, అలాగే మనందరి తండ్రి అయిన దేవుడు మనందరి క్షేమం కొరకు ఆయన ఆలోచించేవాడు. కాబట్టి ఈ మాటలు కేవలము మరి ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినవి కావు. మరి ఈ మాటలు మనందరికి సంబంధించిన ఆ కారణాన్ని బట్టి ఈ విషయాలు మీకు తెలియచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం చదివిన వాక్య భాగంలో మరి హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను జాగ్రత్తగా ఉంచుకొను అని వాక్యంలో చెప్పబడింది. అలాగే హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచేదరని రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరుల హృదయము అనే అంశం గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. హృదయం అంటే అంతరంగము అనే అర్థం కూడా ఉంది. అంతరంగము లోగుట్టు అంటే హృదయం అంటే తెలుగులో లాగా మరి ఏదో గుండె అని కాదు ఇక్కడ అర్థం. మన అంతరంగము లోగుట్టు, మన మన మనసు ఒక విధంగా అంటే కొద్దిగా తేడా ఉన్నప్పటికీ ఇంచుమించు సమానమైన అర్థం. కాబట్టి మన యొక్క హృదయం గురించి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ రోజున మానవులుగా మనం ఏ భక్తి చేసినా, ఏ ధర్మాన్ని మనం అవలంబించినా మన యొక్క ఆశ ఏంటంటే ఒకనొక రోజున నేను దేవుని చూడాలి, అనగా దేవుని రాజ్యంలో మరి ఆయన ఉంటాడు కదండి, ఆయన రాజ్యంలో ఆయనే ఉంటారు. కానీ దేవుని రాజ్యము, పరలోకము, స్వర్గము, వైకుంఠం వెళ్ళాలి అని ఆశిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి చూడాలి. మరి దేవుని చూడాలనే ఆశ మనకు ఉన్నప్పుడు దానికి కలిగిన అర్హత ఏంటంటే హృదయ శుద్ధి ఉండాలి. నేను కలెక్టర్ అయిపోవాలంటే అయిపోం కదా, కలెక్టర్ అవ్వాలంటే దానికి సంబంధించిన చదువు చదవాలి. ఒక టీచర్ అవ్వాలంటే టీచర్కి సంబంధించిన యొక్క క్వాలిఫికేషన్ సంపాదించాలి. అలాగే దేవుని రాజ్యాన్ని, వైకుంఠాన్ని, స్వర్గాన్ని వెళ్ళి ప్రభువుని చూడాలంటే దానికి అర్హత ఏంటి? ఏ అర్హత కలిగినటువంటి వారు దేవుని చూడగలరు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి లేకుండా మరి మనం దేవుని యొక్క సన్నిధిని, పరలోకాన్ని సమీపించలేం. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, మరి మన హృదయ యొక్క స్థితి ఏంటి అంటే చూడడానికి పైకి బాగానే ఉంటాం, రకరకాల రంగుల్లో, తెల్లగా, కొంతమంది చామన్ ఛాయలో, ఎత్తుగా, మరి బలంగా, ఈ భౌతికంగా చూడడానికి బాగానే ఉన్నాం. కానీ మన హృదయ యొక్క స్థితి ఏంటి? మన హృదయం గురించిన ఆలోచన మరి ఒకవేళ మీరు చేస్తున్నారా అని ఒకవేళ చూస్తే మరి హృదయం గురించి చెప్పేది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. మన హృదయ యొక్క పరిస్థితి గురించి ఆదికాండము 6:5 మరి నరుని యొక్క హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. చిన్నప్పటి నుంచి మన హృదయ స్థితి ఏంటంటే చెడ్డదే. అందుకొరకే చిన్ని వయసు నుంచి కూడా మనం మరి చిన్ని వయసులో ఉన్న పిల్లల్ని మనం గమనించినట్లయితే చిన్ని వయసు నుంచి కూడా మరి అబద్ధాలు ఆడడం, మరి ఓ రకంగా మరి స్వార్థంతో ఉండడం, ద్వేషంతో ఉండడం, లేకపోతే చిన్ని వయసులో చిన్ని దొంగతనాలు చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మనం ఎవరో నేర్పించం పిల్లలకి. కారణం ఏంటంటే నరుని యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డదే. అలా కాకుండా ఇర్మియా గ్రంథం 17:9 చెప్పని మాటలు ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగల నరుడు ఎవడు. అంటే దాని అర్థం ఏంటంటే నరుడు మనుషులుగా మనకు తెలియదు మన హృదయ స్థితి. మనం హృదయ స్థితిని మరి దేవుడే పట్ట బయలు చేస్తా ఉన్నాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. కాబట్టి ఈ రోజున మనం చూసే చూపులు ఒకవేళ చెడ్డ చూపులుగా ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే మన హృదయంలో చెడుతనం ఉంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మన అవయవాలన్నీ పనిచేస్తాయి. మార్క్స్ సువార్త 7:20 మరి మనిషిని లోపల నుండి, అనగా మనిషిని హృదయంలో నుండి మరి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు అని ఒక లిస్ట్ అక్కడ రాయబడింది. 13 అంశాలు అక్కడ ఉంటాయి. ఒకసారి ఎవరైనా తీసి చదవండి. మార్క్స్ సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు,
చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాను. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరుల కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య, కక్ష ఆలోచించండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన హృదయం యొక్క స్థితి. ఇటువంటి చెడు హృదయంతో కలిగిన మనం, ఇటువంటి చెడిపోయిన హృదయం కలిగిన మనం ఎలాగూ మరి దేవుని యొక్క రాజ్యము వెళ్ళి ఆయన్ని మనం చూడగలం? రోమిలికి రాసిన పత్రిక 1:22 వారి అవివేక హృదయము అంధకారమాయనని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ విధంగా అవివేకంతో కూడిన హృదయం, అంధకారంతో కూడిన హృదయాన్ని మనుషులుగా మనం కలిగి ఉన్నాం. పైకి చదువుకుంటున్నాం, పైకి మంచిగా కనబడుతున్నాం, లేదా మంచి గృహాలు నిర్మించుకుంటున్నాం, మంచి స్థితి కలిగి ఉంటున్నాం. కానీ మన హృదయం యొక్క స్థితి మట్టుకు మరి భయంకరంగా ఉంది, ఘోరమైన వ్యాధి కలది. అందుకొరకే ప్రభు వారు ఒకనొక సందర్భంలో ఇటువంటి మనుషుల్ని ఎలా పోల్చారంటే సున్నము కొట్టిన సమాధులు. మీరు ఎప్పుడైనా ఒకవేళ క్రిస్టియన్ సిమెట్రీ, క్రైస్తవ సమాధుల్లోకి వెళ్తే అక్కడ చాలా సమాధులను చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. మంచిగా నాపరాళ్ళు మరి మార్బుల్స్తో దాన్ని చాలా నీట్గా అలంకరిస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. బాగుంది కదా అని చెప్పేసి దాన్ని తవ్వేమనుకోండి, లోపలే ఉంటాయి ఎముకలు, కుళ్ళు, పురుగులు. అలాగే ఈ రోజున మానవులుగా పైకి మనం బాగానే ఉన్నాం, కానీ మన హృదయము, అంతరంగము మరి అశుద్ధంతో లేకపోతే చెడుతో నిండిపోయింది. మరి ఎలాగూ హృదయ శుద్ధి మనం పొందగలం? ఏమంటే ఆలోచించండి. మన తల్లిదండ్రులు మన హృదయాన్ని శుద్ధి చేయలేరు. ఈ భౌతిక సంబంధమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించే వైద్యులు మన హృదయాన్ని శుద్ధీకరించలేరు. మనం చదువుతున్న స్కూల్స్, కాలేజెస్ లేదా మనం పనిచేస్తున్న ఇక సంస్థలు మన హృదయాన్ని శుద్ధీకరణ చేయలేరు. కానీ మన హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి, మన హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసు ప్రభు వారు, దేవుడు ఈ లోకంలో ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేయడం జరిగింది. అందుకొరకు ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, హృదయం అందరికీ ఉంటది, అంతరంగము. కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసే దేవుడు మనందరికీ అవసరం. ఎలాగూ ఈ యొక్క హృదయం శుద్ధీకరణ చేయబడుతుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము వాడిగా ఉండి మరి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తా ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరు, దేవుని వాక్యము అనగా ఈ రోజున ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ వాక్యము మన హృదయాన్ని శోధిస్తుంది, స్కాన్ చేస్తుంది, మన హృదయ స్థితిని చెప్తుంది. అందుకొరకే ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన హృదయ యొక్క స్థితి తెలుస్తుంది. మన హృదయం యొక్క స్థితిని మరి తెలియచేయడానికి దేవుని వాక్యము ఉపయోగపడటమే కాకుండా మన యొక్క హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి కూడా దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. అందుకొరకే కీర్తన 119 కీర్తన 9, 10, 11 వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు కదా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము నిన్ను మరి పాపంలోనికి వెళ్లకుండా దేవుని వాక్యము నిన్ను నిరోధిస్తుంది. దేవుని వాక్యము పాపం ద్వారా నీ హృదయము మలినము కాకుండా దేవుని వాక్యం నీకు కావలిగా ఉంటది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఏ వాక్యం అయితే మన హృదయాన్ని శుద్ధీకరిస్తుందో ఆ వాక్యమే, ఆది నుండి ఉన్న ఆ వాక్యమే మరి శరీరధారి అయి అనగా శరీర రక్తమాంసములు ధరించుకొని యేసు అని పేరుతో ఈ లోకంలో అవతరించాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు అంటే దేవుని వాక్యము, మనం శుద్ధీకరించే దేవుని వాక్యము. అందువరకు దేవుని వాక్యం చెప్పబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు వారు ఎందుకు వరకు వచ్చారు? ఉన్న మతాల్లో మరొక మతాన్ని స్థాపించి మనుషుల్ని గలిబిలి చేయడానికి రాలేదు. యేసు ప్రభు వారు ఎందుకు వరకు వచ్చారంటే మన హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి అవసరమైన ఆ యొక్క ప్రాణత్యాగం చేయడానికి, రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారి రక్తము ఎవరి హృదయాన్ని అయినా శుద్ధీకరణ చేయగలరు. ఆలోచించేయండి. ఈ రోజు నీ మాట్లాడే ప్రియమైన సహోదరులరా, మరి ఏ విధంగా మనం ఈ శుద్ధీకరణ మనం పొందగలం? యేసు ప్రభు వారు మన వరకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని అయితే చిందించారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యములు 18:9 ప్రకారం, 15:9 ప్రకారం విశ్వాసం వలన పవిత్రపరిచి అనే పదం మనం చూస్తాం. మన హృదయములను విశ్వాసం వలన పవిత్రపరుస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు, ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా ఏతించి తన రక్తాన్ని నా కొరకు చిందించారు, ఆయన రక్తం ద్వారా మాత్రమే నాకు విడుదల ఉందని నువ్వు నమ్ముతారో, విశ్వసిస్తారో, విశ్వాసం వలన మన హృదయాల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నారు. ఈ రోజున ఇక్కడ నిలబడి మేము అదే విశ్వాసాన్ని కలిగి మరి దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ఆ హృదయాలు పరిశుద్ధపరచబడి పవిత్రీకరణ చేయబడి ఈ రోజున అటువంటి సాక్ష్యాన్ని మీ మధ్యలో మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఏ విధంగా ఈ మరి శుద్ధి, హృదయ శుద్ధి మనకు కలుగుతుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
1:22 మన హృదయంలో తన ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నారు. మన హృదయాలు శుద్ధీకరణ చేయబడిన తర్వాత ఇక ఎన్నటికీ పాపంలోనికి వెళ్లకుండా ఉండడానికి తన పరిశుద్ధాత్మను మనలో ఆయన అనుగ్రహిస్తున్నారు, మనలో ప్రవేశపెడుతున్నారు. ఆయన నా ఆత్మను మీ అందించి నా కట్టడలు నా విధులు గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులు, మానవులుగా మనం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నేను మంచిగా ఉండాలి ఈసారి నుంచి, నేను తాకూడదు, నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, నేను చెడ్డగా ఉండకూడదు, ఇంకా నేను ఎవరితో గొడవ పెట్టుకోకూడదు అని మన ప్రయత్నాలు చాలా చేస్తాం. కానీ విషయం ఏంటంటే కుక్క తోక వంకరలాగా ఏదో ఒక రోజు 2 రోజులు బాగానే ఉన్నా మళ్ళీ తిరిగి పాప స్వభావంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే శాశ్వతమైన పరిష్కారము యేసుక్రీస్తు ప్రభులో ఉంది. కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆయనకి మన హృదయాన్ని సమర్పించడం ద్వారా మాత్రమే మన హృదయాలు శుద్ధీకరణ చేయబడతాయి. ఈ రోజున ప్రపంచంలో అన్ని వస్తువుల్ని బాగు చేసే వాళ్ళు ఉన్నారు. ఏమంటే మన వాడుతున్న కుళాయిలు పాడైపోతే బాగు చేసి, సెల్ ఫోన్లు బాగు చేయించుకుంటున్నాం, ఇల్లు పాడితే ఇల్లు బాగు చేయించుకో, అన్ని విషయాన్ని బాగు చేసేవారు ఉన్నారు. కానీ హృదయాన్ని బాగు చేసేవాడు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. హృదయాన్ని బాగు చేసేవాడు ఇదిగో యేసు ప్రభువే, హృదయాల వైద్యుడు. అందుకొరకే ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటంటే సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభు పిలుస్తున్నారు. మరి యెహెజ్కేలు గ్రంథం 36:26 మరి నేను మీకు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగు చేస్తాను, మీలో నుండి మరి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను, నా కట్టడలు నా విధులు గైకొనే వారికి నేను మిమ్మల్ని చేస్తాను. కాబట్టి యేసు ప్రభు వారు మన హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే హృదయం శుద్ధీకరణ చేయబడుతుందో వారు మాత్రమే పరలోకం, స్వర్గం, వైకుంఠం వెళ్తారు. మన డబ్బుని బట్టి మనం వెళ్ళలేము, మన మతాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, మన జాతిని బట్టి మనం దేవుని రాజ్యం చేరలేం. కానీ ఎవరి హృదయాలైతే శుద్ధీకరణ చేయబడతాయో వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందువరకు యేసు ప్రభు వారు చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, నా ప్రశ్న ఏంటంటే మనలో ఎంతమంది హృదయాలు శుద్ధీకరణ చేయబడ్డాయి? వాక్యం ద్వారా, ప్రభు రక్తం ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఎంతమంది హృదయాలు శుద్ధీకరణ చేయబడ్డాయి ఆలోచించేయండి. ఈ రోజున ఇవన్నీ ఉచితంగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇవి మనం డబ్బులు పెట్టి కొంటే వచ్చేవి కావు. మరి విశ్వాసం అనేది నీ చేతిలోనే ఉంది, నువ్వు పెట్టుబడిగా పెట్టాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. దీనికి డబ్బులు ఏం అవసరం లేదు. నీ మనసుని ప్రభు వైపుకి మరల్చుకోవడం, నీ మనసుని, నీ ఆలోచనని, లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగడం, దీన్ని మారు మనసు అంటారు. ప్రభుని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవడం, నీ నోటితో జస్ట్ ఒప్పుకోవడం, ఒకవేళ నీకు మాట రాకపోతే నీ మనసులో విశ్వసించడం, మనసులో అనుకోవడం, యేసు ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరణ చేసేవాడు నీవు నాయన, నీ రక్తం ద్వారా మాత్రమే నాకు విడుదల ఉంది అంటే, నా అంతటి నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ నా వల్ల అవ్వలేదు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు మనసులో, హృదయంలో ప్రభు ఎందుకు విశ్వసించడం. అలా ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే ఆ సమయంలోనే ఈ యొక్క హృదయ శుద్ధి నీలో జరుగుతుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తము, యేసు ప్రభు వారి వాక్యము నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి కొద్ది సమాచారాన్ని మీకు అందివ్వడం జరిగింది. కాబట్టి మనం చనిపోక మునిపే, ఈ లోకయాత్ర ముగించక మునిపే, దీపం ఉంటుండే కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా పెద్దలు, మరి మన ప్రాణం ఉంటుండే కానీ మన హృదయాలు శుద్ధీకరణ చేయబడాలి. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. నీ హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి అవసరమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఆయన రక్తం ద్వారా మాత్రమే మన హృదయాలు శుద్ధీకరణ చేయబడతాయి. దయతో ఆలోచన చేయండి. మన వస్త్రాలు మురికి అయింది అనుకోండి, బట్టలు సబ్బు పెట్టి ఉతుక్కుంటాం, పోతాయి. ఒకవేళ అదే బట్టలకి ఏదైనా గ్రీజ్ మరక కానీ లేకపోతే ఈ వేరే మరకలు అయిందనుకో, రక్తపు మరకలు కానీ, అప్పుడు సబ్బు పెడితే పోవు, దానికి వేరే ద్రవం కావాలి, కొన్ని వేరే కెమికల్స్ కావాలి, కొన్ని పెట్రోల్తో కడుగుతారు, కొన్ని బోరాక్స్, కొన్ని CCl4 అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇలాంటి వాటితో కడుగుతారు. అప్పుడే అవి మరకలు పోతాయి. అంటే ఒక బట్టకి పట్టిన యొక్క తారు మరకలు వేరు మరకలు పోవడానికి మనం నీరు కాకుండా వేరేవి ఎలాగైతే వాడుతున్నామో, అలాగే మన హృదయానికి పట్టిన పాపమని మురికి పోవడానికి నీటి వల్ల పోదు, లేకపోతే ఇతరత్ర మనం చేసే పుణ్యకార్యాల వల్ల పోదు. కానీ ఈ పాపమని మురికి కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మాత్రమే పవిత్రీకరణ చేయబడుతుంది. అందుకొరకే దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారి సిలువ వార్త మనందరికీ శుభవార్త. కారణం ఏంటంటే ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపములన్నీ కూడా శుద్ధీకరణ చేయబడుతున్నాయి. అలా చేయబడాలంటే మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎక్కడున్నప్పటికీ, మీరు ఉన్న చోటన యేసు ప్రభుని హృదయంలో విశ్వసించాలి. ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. మరి ఆయన గురించి మన హృదయాల్లో మనం పాడుకుంటూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి. తద్వారా మన హృదయాలు శుద్ధీకరణ చేయబడతాయి. ఆ తర్వాత మనం ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించినా కానీ దేవుని రాజ్యంలో, మరి స్వర్గంలో, వైకుంఠంలో, పరలోకంలో దేవునితో పాటు, దేవుని ప్రజలతో పాటు యుగయుగాలు తరతరాలు మనం సంతోషంగా ఉంటాం.
అటువంటి ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వండి, పుస్తకాలు చదవండి. అదే టైంలో మరి ఆ యొక్క పుస్తకంలో వచనాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్ నుంచి తీసుకోబడ్డాయి. కాబట్టి సంపూర్ణమైన బైబిల్ సుమారు 2000 భాషల్లో కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రపంచంలో కల్లా ఎక్కువ మంది చదవబడుతున్న గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దీన్ని మీరు పరిశీలించి చదవాలని కోరుతున్నాం. మరి సమాచారం కొరకు మన ప్రాంతంలో ఉన్న మరి హౌస్ ఆఫ్ జీసస్, మరి తోరంగపేట ప్రాంతంలో ఉన్న యొక్క హౌస్ ఆఫ్ జీసస్ ఏసు మందిరం తరఫున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తాం. ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే దయతో దేవుని సన్నిధికి రండి. మీ కొరకు ప్రార్థించడానికి, మరింత సమాచారం అందివ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.